మనతో చదివే అమ్మాయిలు చిన్నప్పుడంతా కూడా చండాలంగా ఉన్నట్టుండి తర్వాత పెద్దయ్యాక మాత్రం చాలా అందంగా ఉన్నారు అంటారు కదా. సో ఆ టైప్ కాన్సెప్ట్ అనమాట. ఒక అందమైన అమ్మాయి తను పిహెచ్డి చేయాలి లేదా చాలా ఎక్కువ చదువు చదవాలి అని కలగంటూ ఉంటుంది. కాకపోతే చిన్న వయసులోనే లవ్ చేస్తుంది అనమాట. చిన్నప్పుడు ఆ కుర్రోడు కూడా బాగా మంచి ఇదనమాట. సో అయితే ఈ అమ్మాయిని అప్పుడు పట్టించుకోడు, పెద్ద అయిన తర్వాత మాత్రం చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఆ అందాన్ని చూసి అయితే ఇతను బాగా ఇష్టపడతాడు. అనుకోకుండా ఆవిడతోనే పెళ్లి చూపులకి వెళ్తాడు. సో ఆవిడని చూడడానికే వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ నచ్చుతుంది. నచ్చిన తర్వాత ఓకే మ్యారేజ్ చేసుకుంటా అంటారు. తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బెల్ కొట్టగానే డోర్ అయితే ఒక ఆవిడ తీస్తుంది. సో ఆవిడని చూసి ఆవిడకంటే ఈవిడ ఇంకా బాగుంది కదా అని చెప్పి కాల్ చేసి నచ్చలేదు అని చెప్పేస్తారు. సో తర్వాత ఈవిడ మరి ఎవరు అంటే కనుక ఈ ఇంటి ఓనర్ ఉన్నారు కదా వాళ్ళ పెద్ద కోడలు అనగానే మనవాడికి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. సో ఇంత డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇంతకీ ఇది ఏంటి అంటే కనుక పెరులూరు ప్రీమియర్ లీగ్ వెబ్ సిరీస్ అండి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే కనుక ఒక వ్యక్తి ఉంటాడనమాట, బాలన్ అని చెప్పి. ఎలా అయినా గొడవ పెట్టగలడు, కొట్టుకు తెచ్చేలా చేయగలడు అనమాట. ఆ క్యారెక్టర్ ఒకటి చాలా హైలైట్గా అయితే ఉంటుంది. చిన్న సిగ్నల్ ఇవ్వరా బాబు అని చెప్పి అతనికి చెప్తే ఏకంగా నాటు బాంబు వెలిగించి ఇంట్లోకి ఇసురుతాడు. ఈ సిగ్నల్ సరిపోద్దా ఆ అమ్మాయి బయటికి రావడానికి అని చెప్పి. సో అలాంటి క్యారెక్టర్ ఒకరిది. ఇంకొకరేమో అన్న పెళ్ళి అయితే కానీ పెళ్లి చేసుకోవడానికి కుదరదు అని చెప్పి వెయిట్ చేస్తూ ఇంకొకరు. అలాగే ఇష్టంగా ఒకరిని ప్రేమిస్తూ ఉంటే అతను మాత్రం నచ్చిన అమ్మాయిల చుట్టూ తిరిగే క్యారెక్టర్లో ఉంటూ ఉంటాడనమాట. సో ఈ అమ్మాయి ప్రేమే ఈలో వాడిపోద్ది. ఇలా వెరైటీగా కాన్సెప్ట్లన్నీ కలిపి అయితే పెట్టారు. ఒక పెద్ద ఆయన అయితే ఉంటాడు. ఆయన ఏజ్ 50+ ఉన్నా కూడా చిన్న అమ్మాయిల్ని ఆంటీల్ని అందరికీ లైన్ వేస్తూ ఉంటాడనమాట, కాలేజ్ అమ్మాయిలకి అందరికీ. సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లన్నీ కలిపి అయితే తీశారు. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంది. మెయిన్లీ ఏంటంటే ఆ లేడీ ఎవరైతే మాలవిక అని ఉంటారో క్యారెక్టరు, సో ఆవిడ అనుకోకుండా పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆవిడకేమో అది ఇష్టం లేదు, పెద్ద చదువులు చదవాలి. కాకపోతే వాళ్ళ మామయ్య వల్ల తప్పకుండా అక్కడ ఉండాల్సి వస్తుందన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఆవిడ వదిలించుకొని వెళ్దాము బయటికి అనుకునే టయానికి మళ్ళీ ఏ పెళ్ళి అయితే ఆవిడ నచ్చలేదు అనుకుందో అదే పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో నిజంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లన్నీ కలిపి అయితే ఇందులో పెట్టి ఒక వెబ్ సిరీస్ టైప్లో అయితే తీశారు. ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కూడా ఆ యానిమేషన్. సో ఆవిడ మొత్తానికి ఆ పెళ్ళికి ఒప్పుకోవడము, అక్కడ చిన్న మిస్టేక్ చేయడం ఏంటి అంటే ఆవిడకి ఆ పదవి ఇష్టం లేకపోవడం వల్ల రాజీనామా లెటర్ రాసి ఆపోజిట్ ఎవరైతే లీడర్ ఉంటాడో ఆ లీడర్ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది అనమాట ముందు రోజే. సో అతనైతే నిశ్చితార్థం రోజు ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అందరికీ టెన్షన్ అనమాట. సో ఇంకా పదవి పోయినట్టేనా అని చెప్పి. కాకపోతే ఆవిడని పక్కకు పిలిచి నిన్న రాసి ఇచ్చావు కదా లెటర్, మళ్ళీ ఒకసారి రాసి ఇవ్వా, మా ఆవిడ ఇప్పిన పాకెట్లో ఉంటే తీయకుండా ఉతికేసింది అంటాడనమాట. ఆవిడ మాత్రం నాకు ఆ పదం మీద ఇప్పుడు ఇష్టం ఉంది, అందరికీ సేవ చేయాలి అంటది. ఇది హైలైట్ ట్విస్ట్. సో మిస్ అవ్వకుండా అయితే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. ఈవిడే మనకి మతకం అనే వెబ్ సిరీస్లో కూడా నటించారు. అది కూడా డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. సో అందులో అయితే అథర్వ గారి వైఫ్గా ఇచ్చారనమాట. సో చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు ఈవిడ. ఆ వెబ్ సిరీస్కి ఈ వెబ్ సిరీస్కి గమనిస్తే కనుక ఇందులో అమాయకత్వంతో ఉంటే అందులో మాత్రం కొంచెం రూడ్ బిహేవియర్ టైప్లో అయితే ఉంటుంది భర్త మీద. సో మొత్తానికి ఈవిడ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే ఈ వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంది. వాళ్ళ మామయ్య గారి క్యారెక్టర్ మ్యాక్సిమం పెద్దవాళ్ళలో ఎక్కువ మందిని మనం బయట చూస్తూ ఉంటాం, అలా కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట క్యారెక్టర్. అలాగే లవ్ ఫెయిల్ అయిందని చెప్పి ఒక బస్ సర్వీస్ అయితే నడుపుతాడు. కాకపోతే ఆ బస్ సర్వీస్ నడుపుతున్నప్పుడు ఆ లవరే మళ్ళీ వచ్చి ఆ బస్సు ఎక్కుదాం అనుకునేపాటికి ఆ బస్సుని ఆ బస్ స్టాప్ని తీసుకెళ్ళి గుద్దేస్తాడనమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఏ పని లేకపోతే జాతకాలు చెప్పొచ్చు అనే టైప్లో అంటూ ఉంటారు కదా బయట కామెడీగా. సో ఇందులో అదే చేస్తాడనమాట. ఏ పని లేక చివరికి గల్ఫ్ నుంచి ఉద్యోగం పోతే ఇక్కడికి వచ్చి జాతకాలు చెప్తూ ఉంటాడు. దానికి కూడా మళ్ళీ ఫీజు 1000 రూపాయలు తీసుకుంటూ ఉంటాడనమాట ఒక మనిషి అయితే. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్గా మనకు చూపిస్తూ ఉంటారు. కామెడీ జనరేట్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తూ ఉంటుంది. కాకపోతే మరీ బీభత్సంగా నచ్చేస్తుందని కాదు, కానీ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. మనం అన్ని ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే
మనకి ఆటోమేటిక్గా కొంచెం నచ్చుతుంది కూడా ఈ వెబ్ సిరీస్. సో చూడని వాళ్ళైతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.